కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీరామ్జీ 2025 చట్ట ఉపాధి కూలీల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీరామ్జీ పథకం ఉపాధి కూలీల పాలిట శాపంగా మారిందన్నారు. కూలీ పనులకు వచ్చిన వారికి ఐరిస్ పద్ధతిలో హాజరు నమోదు చేయడంతో చాలా మంది కూలీల పేర్లు నమోదు కావడం లేదన్నారు. ఫలితంగా ఉపాధి కూలీ కోసం వచ్చి తిరిగి వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల పేర్ల నమోదు విషయంలో నిబంధనలు సడలించి ఉపాధి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచించారు. మంత్రిగా తన మంత్రిత్వ శాఖల కొరకు వారంలో 4 రోజులు హైదరాబాద్లో పనిచేస్తానని, ధర్మపురి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలో వారంలో 3 రోజులు అందుబాటులో ఉంటానని మంత్రి అడ్లూరి తెలిపారు. సుమారు 140 గ్రామాలు ఈ అత్యంత ఎండలున్నటువంటి ఈ టైంలో ఉదయం 8 గంటలకు వెళ్ళి 10 గంటల వరకు ఒక విలేజ్ని నేరుగా ప్రజలను కలిసేందుకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు శ్రీరాములపల్లికి సంబంధించినటువంటి ఏదైతే గ్రామానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ ప్రజలు ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఏదైతే పనులు జరుగుతున్నాయో కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త రూల్స్ ఉపాధి హామీలో పట్టుకొచ్చింది. ఆ కొత్త రూల్స్ ఏంటంటే కంప్యూటర్కు ఆ కళ్ళకు సంబంధించిన ఏదైతే ఐరిష్ను ఆ కంప్యూటరు దాన్ని క్యాప్చర్ చేయాలి. అంటే కళ్ళకు ఆ ఉపాధి హామీ పనికి వస్తుందా వస్తలేదనేది ఒక నిబంధన పెట్టి పొద్దున 6 గంటలకు లేచి పని కోసం వచ్చినటువంటి ఉపాధి హామీ పని కోసం గ్రామాల్లో శ్రీరాములపల్లి ఇబ్రహీం నగర్లో వచ్చినటువంటి సోదరిమణులు నిన్న పొద్దున 7-8 గంటలకు వస్తే 1 గంటకు కూడా ఆ 100 మందికి పనికి వస్తే ఇద్దరికి కూడా ఆ ఐ క్యాప్చర్ చేయలేదు.